మైనారిటీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తమ శాఖలలోని సంక్షేమ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లాలని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులకు సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఉర్దూ అకాడమీ, కేంద్ర పథకాల సమర్థ వినియోగం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఉపాధి రుణాలపై తదితర అంశాలపై సమీక్ష చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ భవనాల నిర్మాణ పనుల పూర్తికి నిధుల వినియోగం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్, పిఎం వికాస్, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, జాతీయ మైనారిటీల అభివృద్ధి ఆర్థిక సంస్థ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల వినియోగం, హజ్ 2026 యాత్రకు తీసుకునే ముందస్తు చర్యల ప్రణాళిక, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పురోభివృద్ధికి చర్యలు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల పంపిణీ తదితర అంశాలపై మైనారిటీ సంక్షేమ శాఖ విభాగాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయన్న విషయాలపై ఆరా తీశారు మంత్రి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకూబ్ బాషా, వక్ఫ్ బోర్డ్ సిఇఓ మహమ్మద్ అలీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ శాఖలు తమ విభాగాల పరిధిలో అమలవుతున్న తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయానికి అనుగుణంగా మైనారిటీ అనుబంధ సంక్షేమ విభాగాలని పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర మైనారిటీ పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మైనారిటీల ఆర్థిక ఉన్నతి కోసం, స్వయం ఉపాధి కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు సరళీకృతమైన విధానాలతో రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం, రాయితీకి సంబంధించిన అంశాలపై అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలను అమలు చేయడం జరుగుతోందని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉన్న ఆస్తులను ఏ విధంగా వినియోగించుకుని అభివృద్ధి, ఆదాయం సమకూరేలా తీసుకునే చర్యలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా కేంద్రాల్లో హైటీ కార్యక్రమాలను క్రిస్మస్కు ముందుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ శాఖను ఆదేశించారు.